సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ బీఆర్ఎస్ అభ్యర్థిగా నివేదిత పేరును పార్టీ ఖరారు చేసింది. లోక్సభ ఎన్నికలతో పాటే కంటోన్మెంట్ ఉప ఎన్నిక జరగనుంది. కొద్ది రోజుల క్రితం కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యా నందిత రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో ఇక్కడ ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు. తాజాగా బీఆర్ఎస్ ప్రకటించిన అభ్యర్థి నందిత సోదరే. సాయన్న కుటుంబానికి బీఆర్ఎస్ మళ్లీ టికెట్ ఇచ్చింది. ఇక నిన్ననే కాంగ్రెస్ అభ్యర్థిగా శ్రీ గణేష్ పేరును ప్రకటించారు. బీజేపీ అభ్యర్థి ఎవరో తేలాల్సి ఉంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ బీఆర్ఎస్ అభ్యర్థిగా నివేదిత పేరును పార్టీ ఖరారు చేసింది. లోక్సభ ఎన్నికలతో పాటే కంటోన్మెంట్ ఉప ఎన్నిక జరగనుంది. కొద్ది రోజుల క్రితం కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యా నందిత రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో ఇక్కడ ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు. తాజాగా బీఆర్ఎస్ ప్రకటించిన అభ్యర్థి నందిత సోదరే. సాయన్న కుటుంబానికి బీఆర్ఎస్ మళ్లీ టికెట్ ఇచ్చింది. నిన్ననే కాంగ్రెస్ అభ్యర్థిగా శ్రీ గణేష్ పేరును ప్రకటించారు. బీజేపీ అభ్యర్థి ఎవరో తేలాల్సి ఉంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు. ఇస్ రాజు, ఓవర్ టు యూ. కంటోన్మెంట్ శాసనసభ్యురాలు లాస్యా నందిత ఇటీవలి కాలంలో యాక్సిడెంట్ లో చనిపోయిన నేపథ్యంలో అనివార్యంగా ఏర్పడినటువంటి కంటోన్మెంట్ ఉప ఎన్నికల్ని పార్లమెంట్ ఎన్నికలతో పాటు నిర్వహించాలని చెప్పేసి కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలు మే 13న జరుగుతూ ఉంటే అదే రోజు తెలంగాణలో కంటోన్మెంట్ ఉప ఎన్నిక కూడా నిర్వహించాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకుంది. దీనికి అనుగుణంగా ఆయా పార్టీలు కూడా తమ అభ్యర్థులను ప్రకటిస్తా ఉన్నాయి. అయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి 2023 డిసెంబర్లో జరిగినటువంటి ఎన్నికలు, నవంబర్ 27న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి లాస్యా నందిత కవడిగూడ కార్పొరేటర్ గా పనిచేసిన లాస్యా నందిత సాయన్న కూతుర్ని అధికారికంగా ప్రకటించి గెలిపించుకోవడం జరిగింది. అయితే ప్రస్తుతం జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ఆమె యాక్సిడెంట్ లో ఏదైతే యాక్సిడెంట్ లో తెల్లవారుజామున చనిపోయిందో కారు యాక్సిడెంట్ లో, ఆ తర్వాత లాస్యనందికి సంబంధించినటువంటి సోదరిమణి కంటోన్మెంట్ మాజీ ఎమ్మెల్యే సాయన్న రెండో కూతురు నివేదితకు ఇవ్వాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకున్నారు. అయితే దీనికి సంబంధించి ఆమె గతంలోనే తనకు అవకాశం కల్పించాలని చెప్పేసి కూడా చెప్పారు. గతంలో కంటోన్మెంట్ వార్డు మెంబర్ గా పోటీ చేసి ఓడిపోయినటువంటి నివేదిత గతం నుంచి కూడా రాజకీయంగా యాక్టివ్ ఉన్నటువంటి వ్యవహారం. సో ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి లాస్యా నందిత స్థానంలో లాస్యా నివేదితను కంటోన్మెంట్ సాయన్న కూతురు నివేదితను ప్రకటించగా కాంగ్రెస్ పార్టీ నుంచి శ్రీరాముల నుంచి బీఆర్ఎస్ గతంలో బీజేపీలో పనిచేసినటువంటి శ్రీరాముల్ని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించారు. ఇక బీజేపీ నుంచి ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరు అనేది కూడా ఇంకా తేలాల్సి ఉంటుంది. బీఆర్ఎస్ నుంచి పనిచేసినటువంటి క్రిషాంక్ బీజేపీలో చేరతారని చెప్పేసి కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆ బీజేపీ నుంచి క్రిషాంక్ అభ్యర్థి అవుతాడా, నిజంగా క్రిషాంక్ బీజేపీలో చేరతాడని కూడా ఒక చర్చనీయాంశం జరుగుతూ ఉంది. సో మొత్తంగా ఈ రోజు కేసీఆర్ ప్రకటించినటువంటి లాస్యా నివేదితకు సంబంధించినటువంటి ప్రచార కార్యక్రమ స్థలే హైదరాబాద్ కు సంబంధించినటువంటి ఎన్నికల ఇన్ఛార్జిగా ప్రకటించినటువంటి వ్యక్తులు ఎవరున్నారో వారికి అప్పచెప్పేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఎంఎన్ శ్రీనివాస్ తో పాటు ఇతర గజ్జల నగేష్ తో పాటు ఇంకా కొంతమంది నేతలందరినీ కూడా ఇప్పటికే అభ్యర్థి ఇన్ఛార్జిగా ప్రకటించారు. సో వాళ్ళకి ఈ బాధ్యతలు అప్పచెప్పడం జరుగుతూ ఉంది. సునీత. రైట్ రాజు, థ్యాంక్ యూ. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ బీఆర్ఎస్ అభ్యర్థిగా నివేదిత పేరును పార్టీ ఖరారు చేసింది. లోక్సభ ఎన్నికలతో పాటే కంటోన్మెంట్ ఉప ఎన్నిక జరగనుంది. కొద్ది రోజుల క్రితం కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యా నందిత రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో ఇక్కడ ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు. తాజాగా బీఆర్ఎస్ ప్రకటించిన అభ్యర్థి నందిత సోదరే. సాయన్న కుటుంబానికి బీఆర్ఎస్ మళ్లీ టికెట్ ఇచ్చింది. నిన్ననే కాంగ్రెస్ అభ్యర్థిగా శ్రీ గణేష్ పేరును ప్రకటించారు. బీజేపీ అభ్యర్థి ఎవరో తేలాల్సి ఉంది.